హలో ఫ్రెండ్స్, నేను ఒక సీక్రెట్ విషయం గురించి మాట్లాడదలుచుకున్నాను. అదేంటంటే సీక్రెట్ అంటే నిజంగానే సీక్రెట్. అది ఎవ్వరికి చాలా తెలుసు, కానీ దాన్ని అంతలా పట్టించుకోరు. సో అదేంటంటే దృష్టి, నరదృష్టి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఏ వర్క్ స్టార్ట్ చేసినా, ఏ వర్క్ చెయ్యాలనుకున్నా అది ముందే చెప్పేస్తూ ఉంటాం. నేను ఇది చేయాలనుకుంటున్నాను, నాకు ఇది వచ్చింది, నేను ఒక బైక్ కొనుక్కున్నాను, లేదా ఒక కారు కొనుక్కున్నాను, ఒక ఇల్లు కట్టుకున్నాను, ఒకవేళ కడుతున్నాను, ఈ వర్క్ చేస్తున్నాను, నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వస్తుంది, నేను ఇంకా విదేశాలకు వెళ్తున్నాను చదువుకోవడానికి, జాబ్ చేయడానికి, వర్క్ చేయడానికి, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటివి చాలానైతే ఉంటాయి. చాలానైతే ముందుగా చెప్పేస్తాం, అది స్టార్ట్ అవ్వకముందే చెప్పేస్తాం. కానీ చాలామందికి ఇది జరుగుతుంది, అది సగంలోనే ఆగిపోద్ది. ఏదో జరిగి నీకు ఆ వర్క్ అవ్వకుండా ఆగిపోద్ది. అది సగంలోనే ఆగిపోద్ది, లేదా స్టార్టింగ్లోనే ఆగిపోద్ది. ఎలాగోలా మనం దాన్ని వర్క్ చేయకుండా ఆపేస్తుంది. నువ్వు ఎదుగుతున్నావని అందరికీ చెప్పిన తర్వాత నువ్వు దాన్ని కంప్లీట్ చేయలేవు. ఎందుకు జరుగుతుంది? దీన్నే నరదృష్టి అంటారు. దృష్టి ఎప్పుడైతే నువ్వు ఒకరికి చెప్పావో, వాళ్ళు మనసులో అందరూ పాజిటివ్గా థింక్ చేయరు కదా. నువ్వు నీలాగా చాలా బాగుంది, అందరూ చాలా బాగుండాలని నువ్వు అనుకున్నట్టు అందరూ అనుకోరు కదా. సో నేను ఈ దృష్టి గురించి సెర్చ్ చేస్తుండగానే మొత్తం దాని గురించి ఎంక్వైరీ, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడే నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. మెయిన్ ఎప్పుడైతే ఒక సూర్యుడి కిరణాలు ఒక భూతద్దం పైన, ఒక మిర్రర్ పైన ఫోకస్ చేసి ఒకే దానిపైన ఫోకస్ చేస్తే ఆ ప్లేస్ ఖచ్చితంగా ఫైర్ లాగా మారుతుంది. సేమ్ అలాగే అందరి ఐస్ అంటే కళ్ళు, మాట ఎప్పుడైతే ఒకే దానిపైన పడుతుందో అది ఖచ్చితంగా ఫైర్ అవ్వాల్సిందే. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనం చూసుకుంటూ వస్తున్నాం. దృష్టి అనేది ఎందరికో, చాలా పెద్ద పెద్ద వ్యక్తులకు కూడా జరుగుతుంది. అదే మీరు ఎగ్జాంపుల్కి మనం చాలానైతే సెలబ్రిటీస్ తీసుకున్నా కానీ ఎందరో పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా డివోర్స్ వరకు వచ్చేసినాయి. అది ఎందుకు జరుగుతుంది అలా? ఎప్పుడైతే వాళ్ళు సోషల్ మీడియాలో చాలా ఫేమ్ అయితే వస్తుందో వాళ్ళకి ఆ పవర్ని తీసుకునేంత కెపాసిటీ ఉండదు. సో అది ఏదోలాగా ఇంట్లో గొడవలు కావచ్చు, ఏదైనా బయట నుండి ఇన్సిడెంట్, అపార్థం ఏదైనా జరగవచ్చు, ఏ విధంగా అయినా. కానీ ఎప్పుడైతే అందరూ పాజిటివ్గా థింక్ చేయకుండా నెగిటివ్గా, ఎప్పుడైతే ఎక్కువ పాజిటివ్ కన్నా నెగిటివ్ థింకర్స్ ఎక్కువ అవుతారో, నెగిటివ్, అప్పుడే వాళ్ళకు నెగిటివిటీ చాలానైతే స్ప్రెడ్ అయ్యి అది ఖచ్చితంగా డౌన్ఫాల్ అవుతుంది. సో నువ్వు ఏ వర్క్ చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పకుండా ఆపుకో. కొన్ని విషయాలు చెప్పకూడదే ఉంటేనే మంచిది. చాలామందికి నోట్లో అసలు ఏదైనా చెప్పంది మనసులో దాచిపెట్టుకునే ఒక అలవాటు ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసి, ఏదో కంపల్సరీ వాళ్ళు నోట్ల నుంచి నోరు జారుతూ అందరికీ చెప్పేస్తారు, ఆ వర్క్ అవ్వకుండా అయిపోతుంది. సో నేను కూడా అలాగే చేశాను. నేను కూడా అంటే నేనేం చెప్పుకోలేను, బట్ అయ్యింది. అయిన తర్వాత ఒక బైక్ అయినా తీసుకున్నాను. సో ఎప్పుడైతే బైక్ తీసుకున్నప్పుడు నాకు కూడా దృష్టి తగిలింది. దాని కోణం చాలానైతే లైఫ్కి చిన్నపాటు ఎఫెక్ట్ అయితే జరిగింది. సో అలా జరగకుండా, మళ్ళీ ముందు స్టెప్ జరగకుండా ఉండాలి అని చెప్పి నేను ఇంకా మంచి దానికి రెమెడీస్, అంటే ఏం చేస్తే ఆ దృష్టి తగలదు అని నేను ఎంక్వైరీలో తెలుసుకుంది, చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. సో ఎప్పుడైతే అందరూ ఒకే దానిపైన ఫోకస్ చేస్తారో, నీ గురించే మాట్లాడి, ఒక దగ్గర నీ గురించే మాట్లాడి, నిన్నే చూస్తూ పదే నీ గురించి ఆలోచిస్తూ, నెగిటివిటీ ఎప్పుడైతే థాట్స్ రిలీజ్ అవుతాయో వాళ్ళ బ్రెయిన్ నుంచి, అట్లా సంథింగ్ ఉంటాయి కదా, అట్లాంటి ఎప్పుడైతే నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తాయో, అప్పుడు థాట్స్కి, మౌత్కి చాలా పవర్ ఉంటుంది. ఇంకా ఐస్కి కూడా చాలా పవర్ ఉంటుంది. కొందరు చెప్తుంటారు ఏమనంటే, నరదృష్టికి నాపరాలు కూడా పగిలిపోతాయని. ఎస్, అది రియల్లీ. నువ్వు ఒక దాన్ని, ఒక బండరాయిని కావచ్చు, ఒక చెట్టును కావచ్చు, దాన్ని పదే ప్రతిరోజు దానికి ఒక 21 days ఆర్ 30 days వరకు నువ్వు ప్రతిరోజు దాన్ని నెగిటివిటీతో, ఓన్లీ నీ థాట్స్తోని దాన్ని చంపేయగలంత పవర్ ఉంది మన మైండ్కి. అదే మైండ్కి దాన్ని పెద్ద వృక్షాన్ని కూడా చేసేంత పవర్ ఉంది మన మైండ్కి. సో ఈ మైండ్ని మనం చాలా
సింపుల్ కాకుండా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మన థాట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే నువ్వు దీన్ని చాలా కంట్రోల్గా నీ బ్రెయిన్ని ఉంచుకుంటావో అప్పుడు నీకు కొంచెం కొంచెం అన్నీ తెలుస్తూ వస్తాయి. నువ్వేం చేయాలనో ఏం చేయకూడదో తెలుస్తుంది. సో దీని గురించి మనం ఇంకా ముందు ఓన్లీ ఈ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సో దీన్ని ఎండ్ చేస్తూ నేను ఎప్పుడైతే దీన్ని ఈ దృష్టి తగిలిందని నాకు సర్చ్ చేస్తున్నానో అప్పుడే అన్నిటికన్నా పవర్ఫుల్ కొన్ని దృష్టి తీసేసేటివి ఉన్నాయి, కానీ అవి అంతగా ఎఫెక్ట్ చేయొచ్చు, కానీ డైలీ చేయలేవు. సో మనకు అవన్నీ తగలకుండా ఉండాలంటే మన ఆరా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, మన బాడీ దగ్గర ఒక ఆరా ఉంటుంది, ఆ ఆరాని బిల్డ్ చేసుకోవాలి. దాన్ని పదే బిల్డ్ చేస్తేనే నువ్వు ఎంత నెగిటివిటీలో ఉన్నా కానీ నువ్వు పాజిటివ్ దగ్గరికి రానివ్వకుండా, అంటే నెగిటివ్ రానివ్వకుండా చూసుకుంటుంది అదే ఆరా. సో నువ్వు పాజిటివిటీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తావో అప్పుడు నీ ఆరా పెరుగుతుంది. దీనిపైన ఇంకా వీడియోలో మాట్లాడుకుందాం. సో దీని గురించి మనం డీప్ డిస్కషన్ చేద్దాం. నా దగ్గర మంచి ఆల్రెడీ నేను పాటిస్తున్నాను, దానికి కొంచెం రిజల్ట్స్ కూడా చూశాను. సో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను దీనికోసం మంచి వీడియో ఇంకా మంచిగా డీప్ నాలెడ్జ్తో నేను మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు కింద కామెంట్ చేయండి, మీకు టాపిక్ కొంచెమైనా అర్థమైతే ఈ కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దీని గురించి నేను వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. మీకు అర్థమైనా కాకున్నా ఏదో కొంచెమైనా మీకు నాలెడ్జ్ వచ్చింది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, లేదు అనిపిస్తే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.